శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, యాక్టర్స్ కల్పికాని ఇష్యూ ప్రతిసారి వైరల్ అవుతోంది. రీసెంట్గా కూడా 2 days బ్యాక్ కూడా ఒక రిసార్ట్లో సిగరెట్ ఇవ్వలేదని చెప్పేసి నానా హంగామా చూడటం, ఆ రిసార్ట్ నిర్వాహకులు ఆ వీడియో ఫుటేజ్ని కూడా బయట పెట్టడం జరిగింది. ఏంటంటారు, నిజంగా అమ్మాయి ఏదైనా ఒక మానసికమైన దీంతో బాధపడుతుందా, లేకపోతే కావాలనే ఏదైనా ఒక ఫేమ్ కోసం ట్రై చేస్తోందా? దేనికోసం అంటారు ఇదంతా? ఎక్కువ ఏం లేదండి, వీళ్ళేదో సెలబ్రిటీ స్థాయి కోరుకుని ఇట్లా చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు అమ్మాయి ఒంటరిగా వెళ్ళారు అక్కడికి. వెళ్ళాక అక్కడ సిగరెట్స్ తెమ్మన్నట్ట, అతను తేలేదు ఎవరో. తర్వాత వైఫై పనిచేయలేదట. వైఫై పనిచేయకపోతే ఎవరేం చేస్తారు, ఒక్కోసారి జరుగుతుంది. లేదు, ముందు వెళ్ళేటప్పుడే మీరు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయో లేదో చూసుకుని వెళ్ళాలి. ఆ రెండూ చేయకుండా మనం వాళ్ళ మీద ఎగిరితే, ఇంకొకటి అండి, అక్కడ పనిచేసే వాళ్ళు జీతానికి పనిచేస్తున్నారని వాళ్ళకి అభిమానం లేకుండా ఉండదుగా. నాకు నోరుంది, నేను సెలబ్రిటీని అనుకుని నేను ఎగురుతాను, బూతులు మాట్లాడతానంటే వాడు తిరిగి ఒక మాట అంటే నువ్వేమవుతావు? ఒక్క మాట నువ్వు చెప్పుకోలేవుగా. నేను అనేది ఏంటంటే, మనం అంత దూరం ఎందుకు తెచ్చుకోవాలి? అదే ఆవిడ రివర్స్లో మర్యాదగా మాట్లాడుంటే అనుకుందాం, అతను ఖచ్చితంగా తెచ్చి ఉండేవాడు. అవునా? మీరు మనుషుల్ని కొంచెం మనం బుజ్జగించి మాట్లాడామనుకోండి, చెయ్యననే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి కొన్నిసార్లు చేస్తారు. మనం కొంచెం మన యాటిట్యూడ్ చూపించామంటే వాడు డబుల్ చూపిస్తాడు. వాళ్ళు మనుషులే, జీతం కోసం పనిచేసిన. ఇప్పుడు మీరు డబ్బు కోసమే కదా సినిమాల్లో చేస్తారు, లేకపోతే సీరియల్స్లో చేస్తారు, ఎక్కడైనా అంతే కదా. ఇవన్నీ ఇచ్చిపుచ్చుకునే ధోరణులు అంతే. కాబట్టి ఈ కల్పిక అనుకుంటా ఆవిడ పేరు, అదేదో రిసార్ట్కి వెళ్ళింది ఆవిడ. ఆ తర్వాత ఏమైంది, క్యాబ్ అడిగింది బుక్ చేయమని, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు అవన్నీ నువ్వు ముందు చెప్పి నాకు క్యాబ్ బుక్ చేస్తారా లేదా, మీరు ఎంటర్ అయ్యేటప్పుడే అన్నీ మనం అడగాలి. సో హౌ ఐ హ్యావ్ టు గో, నాకు ఏదైనా మీరు ఫెసిలిటీ ఇస్తారా, ఇక్కడ ట్యాక్సీ ఉందా, లేకపోతే ప్రీపెయిడ్ ఉందా, లేదు మీరు బుక్ చేసి పెడతారా, వీ హ్యావ్ టు ఎంక్వైర్. అవేమీ చేయకుండా వాళ్ళు నాకు చెయ్యలేదు అంటే, కంప్లైంట్ చేయడం ఒకటే టార్గెట్గా పెట్టుకుని అదేదో పెద్ద నన్ను అందరూ గుర్తిస్తారని అనుకున్నారో ఏంటో ఆవిడ మనకు అర్థం కాదు. ఆవిడ కొన్ని సినిమాల్లో చేసినట్టున్నారు కదండి. సో అది ఏమైంది, పోనీ అక్కడితో అయిపోయిందా? ఆవిడ వెళ్ళిపోయింది, మొత్తానికి వాళ్ళ అమ్మగారికి చెప్పారట. వాళ్ళ అమ్మగారు ఏదో క్యాబ్ బుక్ చేశారు, ఆవిడ ఇంటికి వెళ్ళింది. వెళ్ళాక మళ్ళీ ఆవిడ ఒక వీడియో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అన్లెస్ అంటిల్ ఆవిడ తప్పు చేయకపోతే. నేను ఇలా అడిగాను, నేను అందుకే మాట్లాడాను, నేను రెచ్చిపోయాను అంటుంది. నువ్వే ఒప్పుకుంటున్నావుగా. అంటే ఇప్పుడు కాస్త ఇంగ్లీష్ వచ్చు కాబట్టి నేను సాఫిస్టికేటెడ్ అనుకుంటే, బూతులు మాట్లాడితే సాఫిస్టికేషన్ కాదుగా. బూతులు మాట్లాడితే నువ్వు చాలా కింది స్థాయి వ్యక్తి కంటే అధమాధం ఉన్నావు. ఇప్పుడు కింది స్థాయి వాళ్ళే మనలాంటి వాళ్ళతో ఏం చేస్తారు, మంచిగా మాట్లాడాలని చూస్తారు. వాళ్ళు పదాలు వెతుక్కుని కొంచెం మంచిగా మర్యాదగా ఎలా మాట్లాడాలని చూస్తారు. సో మన మాట అనేది మనకి మంచి అయినా చెడైనా మాటేనండి. సో ఇవాళ కల్పిక అన్న ఆవిడ ఏదో పెద్ద హల్చల్ చేసేసి ఇంకేముంది, నన్ను అందరూ గుర్తిస్తారనుకుంటే అందరూ చేత్కరిస్తున్నారు. ఇది కాదమ్మా నువ్వు పైకి వచ్చే పద్ధతి. దీనివల్ల ఏమవుతుంది, ఇంకా నష్టం ఆవిడకి. ఇంకోటి, ఆవిడ బిగ్ బాస్లో ఆవిడ పేరుంది. మరి బిగ్ బాస్ వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా ఏమవుతుందో కూడా మనకు తెలియదు. ఓకే, తీసుకున్నా కూడా ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకుంటారంటే, బిగ్ బాస్కి కావాల్సింది రేటింగ్ కాబట్టి. ఈవిడ కొంచెం బూతులు మాట్లాడితే అది హైలైట్ అవుతుంది అక్కడ. కానీ అలాగని చివరి వరకు ఆవిడ ఫైనల్ విజేతగా ఆవిడేం ఉండరు. ఈవిడ కాబట్టి ఇంకొకళ్ళు అంటే వాళ్ళు టీఆర్పీ రేటింగ్ కోసం ఎంతకాలం అమ్మాయిని వాడుకోవాలో వాడేసుకుని తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ ఆవిడని ఎలిమినేట్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోవాలి మనం. ఇంకొకటి అండి, అసలు సోషల్ మీడియా కానీ లేకపోతే ఛానల్స్ కానీ షోస్ కానీ మీరు రోజు రోజుకి దిగజారిపోయి మీరు ఇస్తున్నారు ఈ సమాజానికి, ఏం చెప్తున్నారో అర్థం కావట్లే. అంటే బూతులు మాట్లాడడం, అగ్రెసివ్గా ఉండడం, కొట్టుకోవడం. చిన్నప్పుడు మనకు తెలుసు, వీధి కుళాయిల దగ్గర కొట్టుకునే వాళ్ళని అనేవాళ్ళు. పాపం వాళ్ళ స్థాయి అది. కానీ ఇప్పుడు గొప్ప అయ్యాక ఇప్పుడు సెలబ్రిటీస్ అయ్యాక కొట్టుకోవటం అనేది చాలా గొప్పగా ఉంది. అంటే వీధి కుళాయిల వాళ్ళకంటా కన్నా కష్టంగా మీరు చూడండి, కొన్నిసార్లు మన వీధుల చెత్త ఏరుకునే వాళ్ళు కొట్టుకుంటారు. ఆ స్థాయికి దిగజారిపోయి, అంటే నేనంటే బాగోదు కానీ కుక్కల కంటే హీనంగా అయిపోతున్నాం. సో ఇది మార్చాలి. ఇప్పుడు ఛానల్స్ రేటింగ్ ఒక్కటే జీవితం కాదుగా. మీరు డబ్బు పెట్టి చేస్తున్నారు ఒక షో,
మంచివి చెయ్యండి, మంచిని మీరు చెప్పండి. యూత్కి మంచి ఇస్తారా, ఇలాంటివి ఇస్తారా? అసలే సోషల్ మీడియా వచ్చాక అసలు ఏం మాట్లాడుతున్నారో, ఏం రాస్తున్నారో దానికి హద్దు అదుపు లేకుండా అయిపోయింది. ఇప్పుడు వాటి మీద ఒక నియంత్రణ కావాలనుకుంటున్నారు. మీరు మాకు డబ్బులు ఉన్నాయి, మేము డబ్బులు పడేసి ప్రతిదీ మేము చేసేసుకోగలం అనుకుంటే కుదరదు కదండి. సో ఇవాళ కల్పిక అన్న ఆవిడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు ఫేమ్లోకి రావాలంటే, అంటే మీరు ఇంతవరకు ఫేమ్ లేదా మీకు? ఇప్పుడు కొత్తగా ఫేమ్ కోసం ట్రై చేస్తున్నారా? అవసరం లే ఇలాంటివన్నీ. మిమ్మల్ని మీరు అంటే కంట్రోల్ చేసుకోవటం నేర్చుకోండి, నియంత్రించుకోవటం. అది లేనప్పుడు లాంగ్ రన్లో మీలాంటి వాళ్ళు వెళ్ళిపోతారు అంతే.